ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. అమ్మవారు శ్రీ కాత్యాయని దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. క్యూ లైన్ లో ఏర్పాట్లపై భక్తులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీష భక్తులు ఎక్కువ శాతం పాజిటివ్ గానే స్పందించారని తెలిపారు. భక్తులు ఏమైనా సమస్యలు ఇబ్బందులు చెప్పిన వెంటనే పరిష్కరిస్తున్నామని అన్నారు. సామాన్య భక్తులకే పెద్దపీట వేస్తున్నామంటున్న కలెక్టర్ లక్ష్మీషతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. 4వ రోజు అమ్మవారు శ్రీ కాత్యాయని దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. సామాన్య భక్తుల్లాగా కూడా కింద నుంచి కూడా క్యూ లైన్లో కూడా పరిశీలిస్తున్న పరిస్థితి. అసలు ఎలాంటి సమస్యలు తీసుకొచ్చారో మనతో మాట్లాడటానికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీష ఉన్నారు. ఆయన అడిగి తెలుస్తుంది. సార్ చెప్పండి, ఉత్సవాలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి క్యూ లైన్లో సామాన్య భక్తుల్లాగా వచ్చారు. సమస్యలు ఏమి తీసుకొచ్చారు సార్? ప్రజలు ఏంటి? మీకు తెలిసే ఉంది, క్యూ లైన్లో రావాలి. ఎందుకంటే సామాన్య భక్తులు ఏమి అనుభవిస్తున్నారు, వాళ్ళకి ఫెసిలిటీస్ బాగున్నాయా లేదా అనేదే నా మెయిన్ ఫోకస్. దాన్ని తెలుసుకోవాలంటే దాన్ని దిగితేనే తెలుస్తుందని మేమే వెళ్ళాము. మంచి ఫీడ్బ్యాక్ వస్తున్నాయి. కొన్ని కరెక్షన్స్ కూడా అక్కడక్కడ చెప్తున్నారు. ఏంటి ముఖ్యంగా అక్కడక్కడ ఇంకా మ్యాట్ లేదు, ఆ చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి, అవి గుచ్చుకుంటున్నాయని. తర్వాత కొన్ని వాష్రూమ్ లేదన్నారు, అది కూడా వెంటనే పెట్టించాము. అట్లాగే మజ్జిగ మళ్ళీ పాలు ఇస్తే మంచిది, చిన్న చిన్న పిల్లలు వస్తున్నారు, అది కూడా ఏర్పాటు చేసి ఉన్నాము. ఈ ఫీడ్బ్యాక్ చాలా బాగా పనిచేస్తూ ఉంది. పబ్లిక్ చాలా చక్కగా చెప్తున్నారు. చివరికి ఏమైనా ఇంప్రూవ్ చేయాలంటే సార్ యాక్చువల్లీ బాగుంది ఈసారి, ఇంతకు ముందుకన్నా చాలా బాగా చేస్తున్నారు అని చెప్తున్నారు. యాక్చువల్లీ మా ఉద్దేశం, అలాగే మా ఇంత రోజు చేసిన ప్రిపేర్నెస్ అదే. వచ్చే సామాన్య భక్తులకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా వాళ్ళు సంతృప్తితో అమ్మవారి దర్శించుకొని ఇంటికి వెళ్ళాలనేది. సో అదే ఇప్పుడు జరుగుతూ ఉంది. ఈరోజు 4వ రోజు. ఇంకా రానున్న 7 రోజుల్లో కూడా ఇదే ప్రకారంగా చేసి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క అంటే అన్ని డిపార్ట్మెంట్ సమన్వయంతో, ముఖ్యంగా మీకు తెలిసే ఉంది, ఎండోమెంట్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంట్, అలాగే మున్సిపాలిటీ డిపార్ట్మెంటు, అలాగే ఇతర అనుబంధ రంగాలు అయితే ఉన్నాయో అందరినీ సమన్వయం చేసుకుంటూ అన్ని చక్కగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పటివరకు చాలా చక్కగా జరుగుతూ ఉంది. ఇలా ముందు కూడా చక్కగా బాగా జరుగుతుందని ఈ సందర్భంగా భావిస్తున్నాను. మిగతా మీడియా మిత్రులకి అలాగే విఐపీలు కూడా రిక్వెస్ట్ ఏంటంటే, విఐపీస్కి టైం కేటాయించడం జరిగింది. ఇప్పుడు ఒక 3 రోజుల తర్వాత మనం మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకొని కొన్ని ఆల్టరేషన్ చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే, ఉదయం విఐపీ ప్రోటోకాల్ దర్శనాలు ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు, సాయంత్రం 8 గంటల నుంచి 9 గంటల వరకు పెట్టడం జరిగింది. కాబట్టి దయచేసి అది ఎలిజిబుల్ విఐపీస్ కూడా ఈ రిక్వెస్ట్ని పాటిస్తూ దయచేసి అదే టైంలో వస్తే సామాన్య భక్తులకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఉంటుంది. అలాగే మీకు కూడా మంచి దర్శనాలు జరుగుతాయని చెప్తున్నాను. థ్యాంక్ యూ. కాత్యాయని దేవి అమ్మవారిని ఎప్పుడు 10 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, కానీ భక్తులు ఇప్పటి వరకు ఎంతమంది వచ్చి ఉన్నారు? ఫుట్ఫాల్ ఎంత ఉంది? అదే అమ్మా, ఇప్పుడు చూసుకుంటే ఈరోజు ఎక్కువ ఉంది అమ్మా. ఈరోజు అంటే 4వ రోజు అమ్మవారు కాత్యాయని అమ్మవారి రూపంలో దర్శనం ఇస్తున్నారు. ఇది 10 సంవత్సరాలు ఒకసారి వస్తుందంట, ఇప్పుడే పండితులు చెప్పారు. అది పబ్లిక్లో అడుగుతుంది, వాళ్ళు కూడా చెప్తున్నారు. అందుకే చాలామంది తరలి వస్తున్నారు. దానికి తగ్గట్టుగా ప్రిపరేషన్ చేశాము. ఇప్పటికే చూసుకుంటే 30,000 మంది వచ్చి వెళ్ళిపోయారు. ఈరోజు ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. దానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నాము. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వచ్చే భక్తులకి మంచి అనుభూతితో మంచి చక్కగా దర్శనం అయ్యేలాగా ప్రయత్నిస్తున్నాం. సార్, నెక్స్ట్ వచ్చే రోజు వీకెండ్స్ తర్వాత మూలా నక్షత్రం, సీఎం గారి షెడ్యూల్ కూడా ఉంది. వాటికి తగ్గట్టు ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? అంటే డ్రోన్స్, అదేవిధంగా సీసీ కెమెరాలు కూడా ఇప్పుడు కొత్తగా మంచి ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది. చైల్డ్ ట్యాగింగ్ ఏదైతే మీరు పెట్టారో చాలా పాజిటివ్ రెస్పాన్స్ కూడా వస్తుంది. ఎలా ఫీల్ అవుతున్నారు? అన్ని ఇంటర్వెన్షన్స్ మెయిన్లీ భక్తులకి అసౌకర్యం ఎక్కడ కలగకుండా అందరూ సంతృప్తిగా వెళ్ళాలని. ఇప్పుడు ఆ చిన్నపిల్లలు తప్పిపోయి నా తల్లితో మాట్లాడాను. ఏమో ఎలాగ అనిపించింది, భయమైందా అంటే, సార్ ఎందుకు సార్ భయం, ఫస్టే ట్యాగ్ కట్టారు మా బాబుకి, ఎందుకు కడతారులే అనుకున్నాను. కానీ మా పిల్లడు మిస్ అవ్వగానే నాకు ఫస్ట్ మైండ్కి వచ్చింది ట్యాగ్ ఉంది కాబట్టి మరొకటి పట్టుకుని ఇస్తారులే అని ధైర్యంగా ఉన్నాను సార్ అని చెప్తున్నారమ్మా. అంటే అది వెరీ గుడ్. లైక్ ఇట్స్ అ కాన్ఫిడెన్స్ వాళ్ళకి. లేకపోతే మీకు తెలిసే ఉంది, ఒక పిల్లడు తప్పిపోతే ఆ తల్లి ఎంత ప్యానిక్ గురవుతుందో, ఎంత ఇబ్బంది పడుతుందో. సో అవన్నీ ఇప్పుడు ఆగాయి. తర్వాత వచ్చే మూలా నక్షత్రం కావాల్సిన అన్ని ఏర్పాట్లు, ముఖ్యంగా 3 లక్షల వరకు మందికి వచ్చే అవకాశం ఉంది. అన్ని కావాల్సిన ఏర్పాట్లు, అలాగే బందోబస్తు అన్నీ రెడీగా ఉన్నాయేమో. వీఆర్ రెడీ. థ్యాంక్స్. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో కాత్యాయని దేవి అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. రానున్న రోజుల్లో కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం మీద ఫుట్ఫాల్ చూసుకుంటే ఇప్పటి వరకు 30,000 మంది ఉన్నారు. అదేవిధంగా సామాన్య భక్తులకే పెద్దపీట వేసేందుకు కూడా తమ ప్రభుత్వం, అదేవిధంగా కూటమి ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం యొక్క లక్ష్యం అని చెప్పి కూడా ఇక్కడ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీష చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో లిఖిత, వీడియో న్యూస్, ఇంద్రకీలాద్రి నుంచి.